అండ్ ఆయన మెయింటైన్ చేసిన గడ్డం చాలా చిన్న చిన్న గడ్డం. యాక్చువల్లీ ఇదే ప్రశ్న నేను కొరటాల శివ గారిని కూడా అడిగాను. ఏ సినిమా మొన్నటి సినిమా భరతన్ అనే విషయంలో ప్రకాష్ రాజ్ గారు ఆల్మోస్ట్ సినిమా అంతా చిన్న చిన్న గడ్డంతో ఉంటారు. అది ఎలా మెయింటైన్ చేయగలిగారు? అంటే కంటిన్యూస్గా వాళ్ళకి వేరే షెడ్యూల్స్ ఉంటాయి కదా, మీ షూటింగ్ వచ్చి ఎలా మెయింటైన్ చేయగలిగారు ఆయన? కరెక్ట్గా ఆ షెడ్యూల్స్ మన షెడ్యూల్ డేట్ల ముందుకి ఒక చిన్న గ్యాప్ చూసుకుని ఆ గ్యాప్లో పెంచేయటం, ఒకవేళ కొంచెం ఎక్కువ పెరిగితే ఆ లెవెల్స్ని సెట్ చేసుకోవడం, అంతా కూడా వీళ్ళందరూ అవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతారండి. ఆయన అసలు లుక్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అర్జున్ గారు చైల్డ్హుడ్ ఉంది కదా, అక్కడ లుక్లో చిన్న తేడా ఉంటుంది. ఓకే, అది ఆయన తీసుకున్న కేరు. వాయిస్ మాడ్యులేషన్లో తేడా ఉంటుంది. వాయిస్ కూడా కొంచెం యంగ్గా చెప్పడానికి ట్రై చేశారు. ఓకే, 12 ఏళ్ల ముందు క్యారెక్టర్ అనేటప్పటికి వయసుతో పాటు వాయిస్ కూడా మారుతూ ఉంటుంది కదా, దాన్ని చెప్పడానికి ట్రై చేశారు. ఆయన ఈ సో ప్రొఫెషనల్, చాలా కీన్గా ఉంటుంది ఆయన అబ్జర్వేషన్, చాలా కీన్గా ఉంటుంది. డైరెక్టర్ కదా, తను కూడా డైరెక్టర్ కాబట్టి 15 సినిమాలు తీసేస్తారు, 15 ఫిల్మ్స్. ఎస్. అండ్ మీ సినిమా కాంపిటీషన్లో మాట్లాడుకుంటే నాకు నచ్చిన జోక్ బార్డర్ జోక్. కొంచెం వల్గర్గా ఉన్నా కూడా లిటిల్ ఐ ఎంజాయ్డ్ ఇట్. నిజం చెప్పాలంటే అది ఇట్స్ నాట్ అబౌట్ ది వల్గారిటీ. అంటే అమ్మో వల్గర్ అంటే నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే సినిమా మొత్తం తిరుగుతుంది బార్డర్ చుట్టూ కదా, అసలు దాని మీద నేను రాంగ్ ఎడ్జ్కి వెళ్ళానంటే అది ఇంకా సినిమాకి ఎఫెక్ట్ పడిపోతుంది. ఎందుకు అది పడిందంటే ఆడవాళ్ళతో సహా ఇబ్బంది పడకుండా ఎందుకు ఎంజాయ్ చేశారంటే అది మిస్కమ్యూనికేషన్. ఏదో ఈ బోర్డర్ అనగానే పూనకం వచ్చేస్తుంది హీరోకి. మిస్కమ్యూనికేషన్. పోసాని గారు చెప్పే బోర్డర్ కాంటెక్స్ట్ వేరు, అతనికి అవేమీ గుర్తురాలా. బోర్డర్ క్రాస్ చేయగానే బోర్డర్ మన ఇదేంటి ఇతను కూడా అడ్డుపడుతున్నాడు నా బోర్డర్కి అనే ఒక థాట్ లాగా. ప్లస్ మీరు గమనిస్తే ఇక్కడ మనం వీ షుడ్ అప్రిషియేట్ హీరోస్ ఎఫర్ట్స్. ఎక్కడా కూడా సెటైర్ వేస్తున్నాను, తనకు తెలియదు కదా, కామెడీ చేస్తున్నాను, ఇది యాక్టర్ అనుకోవడం వేరంటే ప్రజెంట్ చేయడం వేరు. ఓకే, ఆ సీన్ ఎందుకు మీరు ఎంజాయ్ చేయాలి, మన ఇమాజినేషన్కి రెండు తెలుస్తుంటాయి కాబట్టి నవ్వుతాం. కానీ తను చాలా సిన్సియర్గా ఉంటాడు. తను అసలు బోర్డర్ 7 ఏళ్ళ నుంచి నేను ఇది అని తను చాలా జెన్యున్గా మాట్లాడుతుంటాడు. తను కనుక కొంచెం మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో ఎడ్జ్ క్రాస్ చేసి పర్ఫామ్ చేస్తే అది అవాస్ పాలైపోతుంది. కరెక్ట్. అది అసలు నన్ను చాలామంది అసలు ఇంకొంచెం ఉంటే బాగుందని అడిగారు. సీరియస్లీ నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఓకే సార్, ఇప్పుడు చారు హాసన్ గారి సీన్స్ కొన్ని మీరేమన్నా ఓవర్ ఫుటేజ్ తీసిన ఇది ఉన్నాయా? కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ సీన్స్ ఉన్నాయి. ఒక 2 వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ నాకు లెంత్ ఇష్యూలతోటి కొన్నిసార్లు పర్మిట్ చేయదు కదా, అది అంతా కూడా సినిమా మంచి కోసం చేస్తుంది. దో దే ఆర్ వెరీ గుడ్ సీక్వెన్సెస్. ఆ 2 ఉన్నాయి. చారు హాసన్ గారితో ఒక సీక్వెన్స్ ఉంది, నాకు చాలా నచ్చిన సీక్వెన్స్ ఉంది. అది నేను డెసిషన్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డాను. అలాగే అర్జున్ గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఓకే, అది డెసిషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. బహుశా ఆ రెండింటిని మెల్లగా నేను రిలీజ్ చేస్తాను. పెడతారా యూట్యూబ్లో లేదా యాడ్ చేస్తారా? యూట్యూబ్లో పెడతా. ఏమో అది యాడ్ చేయడం నేను మళ్ళీ యూట్యూబ్లో రిలీజ్ చేద్దాం అనుకున్నా. సినిమాలో కూడా యాడ్ చేస్తే అది కూడా ఉంది ఇప్పుడు చేయాలి మేబీ. అంటే చూడాలండి, అది మళ్ళీ తీసేసిందే లెంత్ ఉద్దేశంతో కదా, మళ్ళీ నేను లెంత్ యాడ్ చేయడం ఎంతవరకు రైట్ నాకు తెలియదు. కొత్త అట్రాక్షన్ భరతనాట్యంలో హోలీ సీన్ ఏదో యాడ్ చేశారు. ఓకే ఓకే, మేబీ చూస్తాను. అది చూస్తే నేను చేస్తాను. మంచి సీక్వెన్సెస్ 2 చాలా బాగుంటాయి. ఓకే ఓకే.